హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పోయిన వీడియోలో చెప్పాను కదండి మీ అందరికీ బీచ్ వీడియో చూపిస్తానని. చూసేద్దాం, వచ్చేసేయండి. ఎవరన్నా ఈ బీచ్ని గుర్తుపట్టగలరా? ఎక్కడ, ఏ ఊర్లో ఉందనేది? బీచ్ అయితే చాలా ముందుకు వచ్చేసిందండి. మనుషులు ఫస్ట్ స్టార్టింగ్లో కనిపించకపోయినా అందరూ బీచ్కి మధ్యలో ఉన్నారన్నమాట. కానీ వీడియోస్ అంత ఏం తీయలేదు, నేను క్లిప్స్ దిగలేము, వీడియోస్ తీయలేము. జస్ట్ అట్లా ఎంజాయ్ చేసి వచ్చేసామన్నమాట. తర్వాత అట్లా రెడీ అయ్యి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి అందరం మళ్ళీ ఆటోలో స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళేదారిలో అయితే ఉప్పు మిల్ కనిపించింది అనమాట. వాళ్ళు ఉప్పుని ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేస్తారనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుందండి. ఇది పార్ట్గా డివైడ్ చేసిన ఇవన్నీ సాల్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అనమాట. ఇక్కడ కుప్పలు కుప్పలు పోసినాయి అన్నీ సాల్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సాల్ట్ మిల్ ఉంది. ఇంకా కొంచెం వ్యూ బాగుంది కదా అని వీడియోస్ తీశాను. చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో మన లొకేషన్ అనేది. ఫ్యామిలీ అందరితో కలిసి ఆటోలో వెళ్ళాము. మేము మంచిగా ఎంజాయ్ చేసాము. వచ్చేదారిలో ఆకలి అవుతుంటే మాకు ఇక్కడ ఒక షాప్ లాంటిది కనిపించింది. దాంట్లో వడలు తీసుకున్నాము. గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి. బోండాలు అయితే ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బజ్జీ అండి, గారెల కంటే చాలా బాగున్నాయి. ఇంకా ఇట్లా వచ్చేదారిలో వెళ్తుంటే మాకు సాయిబాబా టెంపుల్ కనిపించింది, అది కూడా తీసాను. ఇంకా లాస్ట్ వచ్చేసి జమీందార్స్ కేఫ్కి వెళ్ళాము అనమాట. ఈ జమీందార్స్ కేఫ్లో మేము చాయ్ ఇంకా బిస్కెట్ తాగాము. ఈ లొకేషన్ ఎక్కడో మీకు తెలిస్తే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. ప్లేస్ అయితే బాగుంది, దాంట్లో అంబిషియస్ కూడా చాలా బాగుంది. సీటింగ్ అరేంజ్మెంట్ కానీ ఏదైనా మంచిగా కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట. లాస్ట్లో ఒక క్యూట్ డైలాగ్ చెప్తుంది మా చెల్లి, మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. కూర్చున్నాక నేను నా జుట్టు చూసుకుంటే ఇప్పీలో కంటే ఎక్కువ రింగులు తిరుగుందన్నమాట నా జుట్టు. సో మీ అందరికి లాస్ట్లో ఒక వీడియో ట్విస్ట్ అనగా చూసేయండి.